పరకాల ప్రభాకర్ గారు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొన్ని అంశాలు ప్రస్తావిస్తున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో అబ్నార్మల్గా ఆఫ్టర్ 5 తర్వాత ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత 12.5% పోలైంది. ఇది దేశ చరిత్రలోనే పెద్ద రికార్డు. దాని ఓట్లు విలువ 52 లక్షలు ఆఫ్టర్ 5. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడింది 52 లక్షలతో. కాబట్టి ఈవీఎంలతో తెలుగుదేశం పార్టీ గెలిచిందని నేను అన్నాను. బట్ పోలికుంటారు కదా, ఇది ఒక సమస్య వస్తుంది. వచ్చినప్పుడు అప్పుడు ఏం చేయాలి ఎలక్షన్ కమిషన్? 12% పోలైంది, ఇది ఆధారం, ఇది లెక్క అని చెప్పాలి. ఆన్సర్ లేదు. కొంతకాలం ఆయన గమ్మున్నాడు, మళ్ళీ మొదలెట్టాడు. అదేంటి, ఆయన ఎక్కడ ఇంటర్ప్రిటేషన్స్ తప్ప ఆధారాలన్నీ ఎలక్షన్ కమిషన్ వివిధ రూపాల్లో అధికారికంగా ప్రకటించిన లెక్కల ఆధారంగా విశ్లేషణ చేశాడు. ఆ విశ్లేషణ చాలా దారుణంగా కనిపిస్తా ఉంది. ఒకటి, సాయంత్రం 5 తర్వాత క్లోజ్ చేసేవాళ్ళు డోర్లు. క్లోజ్ చేసేసి స్లిప్లు కూడా ఇస్తారు కొన్ని చోట్ల, వాళ్ళకి మాత్రం ఓటేసుకోవాలి. అంటే ముగిసే సమయానికి ఎంతమంది ఉన్నా, ఎన్ని వందల మంది ఉన్నా వాళ్ళకి ఎన్ని గంటలైనా వేయాలి. అది ప్రజాస్వామ్యం. అందువల్ల ఏం చేస్తారు, 5 గంటలకు ముగిసిన తర్వాత స్లిప్లు ఇచ్చి డోర్ క్లోజ్ చేసేస్తారు. చరణ్ గారు బేసిక్గా ఒకసారి డోర్ క్లోజ్ చేసిన తర్వాత 50 మందో 100 మందో ఎంతమంది ఉంటారు కదా, వాళ్ళు క్రమ పద్ధతిలో ఓటేయాలి కదా నేచురల్గా. ఇప్పుడు ఉదయం ప్రారంభమైంది అనుకోండి, ఒకరికి తెల్లారితో మంచి ఉత్సాహం ఉంటుంది, 9 గంటలకు వస్తాడు. ఇంకోటి మధ్యాహ్నం 12 గంటలు 1 గంట టైంలో ఎండ కాబట్టి రాడు. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎందుకని, మన బుద్ధి పుట్టినప్పుడు రావచ్చు, క్లోజ్డ్ కాదు డోర్స్. ఉదయం ప్రారంభించి సాయంత్రం 5 వరకు జరిగిన పోలింగ్ ప్రక్రియలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎందుకుంటాయి, నాకు బుద్ధి పుట్టినప్పుడు నేను పోవచ్చు. కానీ 5 తర్వాత అప్ అండ్ డౌన్స్ ఉండడానికి లేదు. ఎందుకంటే ఒకసారి ఆడ డోర్ క్లోజ్ చేసేస్తారు. ఇది చాలా కీలకమైన అంశం. ఎలక్షన్ కమిషన్ ఆయన చెప్తున్న లెక్క ప్రకారం 5 నుంచి 8 వరకు ఒక పోలింగ్ జరుగుతుంది, 8 నుంచి 11 వరకు ఒక పోలింగ్ జరుగుతుంది, 11 నుంచి అదే ఎర్లీ మార్నింగ్ 2:20 వరకు ఒక పోలింగ్ జరుగుతుంది. ఇక్కడ అనుమానాలు వస్తున్నాయి. నేను ముందు ప్రశ్న, ఉదయం నుంచి 5 వరకు అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు, కానీ 5 తర్వాత అప్ అండ్ డౌన్స్ ఎట్టుంటాయి? ఒకే పద్ధతిలో అయిపోవాలి. ఎందుకని డోర్ క్లోజ్ చేసేది, లైన్లో పెట్టేస్తున్నాడు. కానీ 3 లెక్కలు వచ్చేస్తున్నాయి. తమాషా ఏంటంటే, ఉదయం 5 సాయంత్రం 5 నుంచి ఇప్పుడు 5కి క్లోజ్ చేసేసినప్పుడు ఫాస్ట్గా ఓటింగ్ జరగాలి. ఎందుకంటే క్లోజ్ చేసిన తొందరగా వేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటారు. అప్పుడు పోలైంది 2-3 గంటల్లో 0.5% అంత పోలైంది. అంటే 1 నిమిషానికి కూడా ఒకరు ఓటేలా. కానీ మళ్ళీ 8 నుంచి 11 వరకు పెరిగింది. మరి 11 నుంచి ఎర్లీ మార్నింగ్ 2:30 వరకు అబ్నార్గా 1 నిమిషానికి 2-3 ఓట్లు పడిపోయినాయి. అంటే డే టైము మంచి టైంలో నిమిషానికి 1 ఓటు వేస్తే, ఆ ఎర్లీ మార్నింగ్ నిద్రపోతా ఉండే టైంలో 2-3 వేసేయడం ఏంటి? అందులో అంత టైం ఎందుకున్నారు ఉదయం 6 నుంచి? ఇంకా తమాషా ఏంటంటే, ఉదయం మీరు ఒక పోలింగ్ బూత్లో ఎన్ని ఓట్లు ఉంటాయి? బిలో 1000 ఉంటాయి. 800, 1000, 1200. ఇక్కడ కొన్ని బూతుల్లో 500-600 పోలింగ్ కూడా జరిగినాయి ఎర్లీ మార్నింగ్ 11 to 2. 400 ఓట్లు కూడా పోలైనాయి. సరాసరి 3200 పోలింగ్ బూతుల్లో వచ్చిన ఓట్లు ఆయన లెక్క ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే ఒక్కొక్క పోలింగ్ బూత్ 400 ఓట్లు కూడా పోలైనాయి. ఎప్పుడు? నైట్ 11 నుంచి 2 గంటల టైంలో. ఓకే, నా పాయింట్ ఏంటంటే, అప్పటికి 17 గంటల పోలింగ్ జరిగింది తెల్లారి నుంచి. ఈ 17 గంటల ఆ పోలింగ్ బూత్లో ఏం జరిగింది ఇంతటికి? అంటే 400 ఓట్లు కూడా పోల్ కాలేదా? మనకు హైయెస్ట్ పోలింగ్ 80%. 1000 ఓట్లు అంటే 80% అంటే సరాసరి 800 ఓట్లు. 400 ఓట్లు 2 గంటల్లో జరగడం ఏంటి ఎర్లీ మార్నింగ్? మిగతా 17 గంటల్లో 400 ఓట్లు పోల్ అవడం ఏంటి? ఎట్లా విశ్వసించాలి? ఏదైనా ఈవీఎంలు మొరాయించుంటే, రాత్రి వరకు మొరాయించి అప్పుడు వేసింటే అవుతుంది. 302 పోలింగ్ బూత్లు ఎట్లా జరుగుతాయి? సో ఇవన్నీ చూసినప్పుడు ఇవన్నీ లెక్కలన్నీ ఆయన అధికారికంగా ప్రకటించారు. అప్పుడే ఎలక్షన్ కమిషన్ తప్పుడు లెక్కలు, నిజాలు ఇవి జరిగిన ప్రక్రియ చెప్పాలి. ఇప్పుడు చెప్పలేదు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కి మీద అనుమానం ప్రజలకు రావడానికి స్కోప్ ఉంది. దాన్నే రాజకీయ పార్టీలు ఈరోజు అవసరం ఏం చేస్తారు చూడాలి. కానీ ఇది దేశంలో పెద్ద చర్చ దారి తీస్తుంది. ఎలక్షన్ కమిషన్ దీని కారణంగానే పటిష్టం అయితే మంచిది.
సో ఈ ఎస్ఐఆర్ మెయిన్ గా దీనికి కారణము కొత్తగా తీసుకొచ్చినటువంటిది. అలాగే మీరు అన్నట్లు పరకాల ప్రభాకర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా ఎలక్షన్ టైంలో జరిగినటువంటి కొన్ని అవకతవకలు జరిగినాయి అనే అనుమానాలు ఉన్నాయి. వీటిని నివృత్తి చెయ్యట్లేదు, వాళ్ళ డేటానే అనాలిసిస్ చేశాము. సో మెయిన్ గా ఇవే రీజన్స్ అని అనుకోవచ్చా? మెయిన్ రీజన్ ఎస్ఐఆర్ అనేదే ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి అంశం. ఎస్ఐఆర్ మొన్న జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ అందామా, పేర్లు మీరు ఏదైనా పెట్టండి, ఫ్యాక్ట్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ మీద ఒక అవిశ్వాసం, ఎలక్షన్ కమిషన్ పనితీరు పట్ల ఒక అపనమ్మకం, అనుమానాలు వచ్చి నివృత్తి చేయని పద్ధతి. ఈ మూడు రీజన్స్. రాజకీయంగా కూడా ప్రభుత్వం ఏమవుతుంది, ఎలక్షన్ కమిషన్ ప్రక్రియ బాగలేదని అనుమానం తెలిస్తే ప్రజలు కూడా ఇంకా అనుమానిస్తారు, వీళ్ళు మనం వేస్తే గెలిచిన వాళ్ళం కాదు, వాళ్ళకి వాళ్ళు వేసుకున్నారని అనుమానం వస్తుంది, అప్పుడు ప్రజల్లో వ్యతిరేకత కూడా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ మీద అవిశ్వాసం ఉండడమే కారణం, దాని నిర్వహణ తీరు పట్ల అభ్యంతరం ఉండడం కారణం. అది ఖచ్చితంగా పార్లమెంట్లో అభిశంసన సక్సెస్ కాకపోవచ్చు, కానీ చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా. ఇది ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ మంచిది కాదు కదా. కాబట్టి ఎలక్షన్ కమిషన్ మీద విశ్వాసాన్ని దెబ్బతీసే చర్చలు వద్దని బాగుంది, దెబ్బతీసే చర్యలు కూడా ఉండకూడదు కదా. చర్యలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేస్తారు. కాబట్టి ఈ చర్చ ద్వారా అయినా ఎలక్షన్ కమిషన్ లో మరింత పారదర్శకతగా వస్తే మంచిది. మీరు అన్నట్టు ఒకవేళ లోక్సభ రాజ్యసభలో బిల్లు నెగ్గాలి అంటే దాదాపుగా 2/3 మెజారిటీ కావాలి. ఆర్టికల్ 324 ప్రకారం బిల్లు ప్రవేశపెడతారు. 2/3 మెజారిటీ కావాలి అంటే ప్రతిపక్ష కూటమికి అంత ఓటింగ్ లేదు. సో మిగిలినటువంటి పార్టీలను కలుపుకునే అవకాశం ఉందా? దీంట్లో భాగంగా కాంగ్రెస్ వైసీపీని మద్దతు కోరితే వైసీపీకి ఉన్న ఎంపీలు దీనికి మద్దతు తెలిపే అవకాశం ఉందా? ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయనుకోవచ్చు? కాంగ్రెస్ పార్టీ కోరినా కోరకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ తీర్మానానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది, కోరినా కోరకపోయినా. ఎందుకంటే 2 కారణాలు. ఎలక్షన్ కమిషన్ పనితీరుని ఒక ప్రశ్నార్థకంగా చేసిన చర్చ ఆంధ్రప్రదేశ్ చర్చ. ఆంధ్రప్రదేశ్ నుంచి జరిగింది ఆ చర్చ. ప్రకార ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ని కేస్ స్టడీగా మార్చినాడు. ఆంధ్రప్రదేశ్ దేశ చర్చకు కారణమైనప్పుడు నిజంగా అది జరిగి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టిలో ఈవీఎంల ప్రభుత్వం అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని నమ్ముతుంది. ఆంధ్రప్రదేశ్ చర్చకు కారణమైంది. నిజంగా ట్యాంపరింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు జరుగుంటే బలైంది ఎవరు? రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి బలైంది మీరు, ట్యాంపరింగ్ జరిగిందని మీరు చెప్తున్నారు. చర్చ ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా జరిగినప్పుడు ఇట్లాంటి టైంలో అభిశంసనకు అనుకూలంగా ఓటేయకపోతే రేపటి నుంచి ఈవీఎం ట్యాంపరింగ్ మాట్లాడే నైతిక అర్హతను తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోతుంది. ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ ఎవడు చేస్తాడు? మీరు నేను చేస్తామా? జరుగుంటే, మనకేం ఆధారాలు లేవు, జరుగుంటే మనం మాట్లాడేదల్లా ఇన్ని ప్రశ్నలు వస్తా అంటే ఎలక్షన్ కమిషన్ సరైన సమాధానం చెప్పట్లేదని మాట్లాడే తప్ప ఆరోపణలు చేయట్లేదు, ఇంకా మనకు ఆధారాలు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది తప్పు జరిగిందని. నమ్మినప్పుడు దానికి బాధ్యులు ఎవరు? ఎలక్షన్ కమిషనే కదా. మీరు చేసినా నేను చేసిన మాల్ ప్రాక్టీస్, అందులో ట్యాంపరింగ్, దొంగోట్లేస్తే ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తాం అనుకోవచ్చు. ట్యాంపరింగ్ అనేది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అవుతుంది జరుగుంటే. జరగదని అనుకుందాం, జరుగుంటే. కానీ దానికి ఖచ్చితంగా ఆర్గనైజ్డ్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మీద అభిశంసన వచ్చినప్పుడు ఏ పార్టీ ఇస్తే మీకెందుకు? ఖచ్చితంగా వేయాలి. 2, పార్టీయే ప్రధానమైనప్పుడు ఈ మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నా కూడా నైతికత లేదు. రీజన్ ఏంటంటే హర్యానాలో ఓడిపోయింది కాంగ్రెస్, బీజేపీ గెలిచింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనుమానం వ్యక్తం చేస్తూ ఎక్స్లో స్పందించినాడు. ఆ ఢిల్లీలో ఇంత పెద్ద రైతు ఉద్యమాలన్నీ జరిగి హర్యానాలో కాంగ్రెస్ గెలవడానికి కొంచెం ఆశ్చర్యపోయింది దేశం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఎన్నికల ఫలితాల తీరు పట్ల అపనమ్మకాన్ని వ్యక్తం చేసినాడు. పోస్టల్ బ్యాలెట్ పేపర్ కావాలని కోరాడు. అంటే హర్యానా మీ పార్టీ కాదుగా, ఓడిపోయింది కాంగ్రెస్ కదా. మరి ఆడెందుకు కాంగ్రెస్ కాదు, ఇష్యూ పైన స్పందించినాడు. మహారాష్ట్రలో స్పందించారు. ఈ విషయంలో దేశంలో రాహుల్ గాంధీ గారి కన్నా జగన్ గారు బాగా వ్యవహరించారు. రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడలేదు, కానీ మీరు మాట్లాడారు. ఆయన జాతీయ నాయకుడుగా ఉండి ఆయన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడలేదు. జాతీయ నాయకుడు కానీ జగన్ జాతీయ రాజకీయాలు మాట్లాడినాడు. ఇంట్రెస్ట్ ఆఫ్ డెమోక్రసీ, ఆ ఇంట్రెస్ట్ ఆఫ్ డెమోక్రసీలో జగన్ గారు చూపిన ఆ సాహసం కంటిన్యూ చేసి రేపు కానీ పార్లమెంట్లో ఆ వ్యవహారం తీసుకొని కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిని కూడా ప్రశ్నించాలి. యాజ్ ఎ లోకల్ లీడర్గా, ప్రాంతీయ నాయకుడుగా మీతో సంబంధం లేకపోయినా హర్యానా, మహారాష్ట్రలో నేను స్పందించాను. ద సేమ్ టైం జాతీయ నాయకుడుగా ఉన్న మీరు ఆంధ్రప్రదేశ్ స్పందించలేదు, ఎండగట్టాలి కాంగ్రెస్ పార్టీని కూడా.
ఎప్పుడు వస్తుంది ఇవన్నీ? ఎప్పుడు వస్తుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటేది వేస్తుందని అనుకుంటున్నాను. చర్చకు అనుకూలంగా ఉంటుంది అనుకుంటున్నాం. ఒకవేళ వాళ్ళు పొరపాటున ఏ కారణం రీత్యా అయినా కానీ ఏరియా వైఖరి తీసుకున్నారంటే మాత్రం ఇంకా భవిష్యత్తు 3 ఏళ్లలో ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి మాట్లాడే నైతికత అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండదు. ఓకే. థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.